హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విత్ యూ లైఫ్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్కి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నానంటే చిన్న సర్ప్రైజ్. అయితే ఇప్పుడు నైట్ ట్రైన్ ఉంది. మ్యారేజ్ తర్వాత ఫ్రెండ్స్తోనే ఆఫ్టర్ చాలా డేస్ తర్వాత వెళ్తున్నాను అన్నమాట, శ్వేత లేకుండా. సో ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అన్నది చూపిస్తాను. మార్నింగ్ దిగాక చూపిస్తాను ఎక్కడికి వెళ్తున్నామని. సో చూసేయండి. సో ఇప్పుడే ట్రైన్ వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కేయాలి. మా ఫ్రెండ్స్ కూడా నెక్స్ట్ మల్కాజ్గిరి స్టేషన్లో వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళు అక్కడ ఎక్కుతారు. ఎక్కేద్దాం. ఇది మన సీట్స్. అట్ ప్రజెంట్ అయితే నొక్కని కూర్చున్నా. సో ఇటు మనోలే. సో నో ప్రాబ్లం. ఎందుకు అనుకుంటే సంజు గెలిస్తాడు ఓడిపోయినాడు కాదు. ఓకే డన్. బ్రేక్ఫాస్ట్ సెంటర్ లో ఉంటుంది. ఇంకా నాది రెడ్. చూడండి, మళ్ళీ గెలిస్తాడు. రెడ్ నీకు కోరుకుని కలర్ రాదు. నాది రెడ్. వాడు ముందు పెట్టరా ఫస్ట్. అన్ని మూల పెడుతుర్రా. ఎక్స్ప్రెస్ కదా. అందరు లేచారు. బాబు వీడు మాత్రం ఇద్దరికి ఇంకా రాలేదురా. మరి దువ్వాడ స్టాప్ వచ్చింది. దువ్వాడ నుంచి వైజాగ్ నుంచి టైం పడుతుంది. ఎక్కడ అనుకుంటున్నారా? విశాఖపట్నం. సో మా బైక్స్ అన్నీ కొరియర్ చేసామన్నమాట ట్రైన్లో. సో ఇప్పుడు వెళ్ళి మా బైక్స్ తీసేసుకొని బైక్స్ మీద వెళ్తాము. సో బైక్స్ తీసేసుకుందాం కొరియర్ దగ్గరికి వెళ్ళి. మేము రాగానే వాహనాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ. సో చూద్దాం. ఇది ఇంకోటి రా. మూడు బండ్లు మనం అరకు. సో ఫస్ట్ టైం వీళ్ళందరూ ఆల్రెడీ వెళ్ళారంటే ఫస్ట్ నేను మాత్రం ఫస్ట్ టైం అరకుకి. సో రుచి ఎలా అవుతుందో అరకు. ఒక బోగులు వేశారు, ఇంకో బైక్ ఇంకో బోగులు వేశారు. సో అది ఇంకా అక్కడ ఆ ప్లాట్ఫామ్ తీసుకొని వస్తున్నారు. అది వచ్చారంటే అందరం వెళ్ళవచ్చు. అప్పటి వరకు 2 బైక్స్ అయితే ప్యాకింగ్ చేసేస్తున్నాం అన్నమాట. చూసారా, అక్కడ ఉంది మన బండి. అది కూడా అక్కడి నుంచి ఇక్కడికి తీసుకున్నాం. విశాఖపట్నం పెట్రోల్ లేదు. సో ఇప్పుడు వెళ్ళి పెట్రోల్ తీసుకొని రావాలి. ఇదొక బండి అని తీసుకోవాలి. సో ప్యాకింగ్ మొత్తం అయిపోయింది. విశాఖపట్నం దొరికింది. బండ్ల స్టార్ట్ అయిపోయింది. పెట్రోల్ బంక్. టైంకి వాన పడుతుంది అరకు ఆంధ్రవే. సో ఇప్పటికైతే పక్కకు ఆగినాము. దేకేంगे ఎట్లా అవుతుందో ఏంటో.
ఇట్లా కట్టుకున్నాం మీరందరూ ఎప్పుడైనా రావాలంటే బైక్ మీద రండి. బైక్ మీద వస్తే ఏంటంటే ఇట్లాంటి అడ్వెంచర్స్ ఉంటాయి. కానీ ఫ్యామిలీతో మాత్రము వస్తే కార్ కానీ వేరే ట్రాన్స్పోర్టేషన్ చూసుకోండి. బైక్స్ మీద రిస్క్ అస్సలు చేయకండి. వైకుంఠగిరి పెట్టుకో, వానలనే తడిచినాము. పెట్టుకోవచ్చు కదా. ఫోటో షూట్ విత్ సంచి, సంచిలో ఏముంది. షేకులు అంట, చెప్పండి. 5 చెప్పిండు, 5 చెప్పిండు. 30 అండి ఒకటి. బ్యాంబూ పావు కిలో, పావు కిలో ఎంతనా? పావు 150. పావు 150. 150 అంట పావు కిలో. అయిపోయింది. అందరూ ఇట్లా ఫోటో ఆడియన్స్లో ఎంత బాగాలేదు. 70% అని వినుకోరు. కారం లేదు ఏం లేదు. దీన్ని కూడా పైన వర్షం ఉండదు, కిందనే వర్షం అని అనుకుంటే అదే మంచి వరకు ఆ పైనకి ఎక్కువ ఉందా ఆల్రెడీ వాటర్ ఫాల్స్కి వచ్చాము. అది కిందికి వెళ్ళాలి. ఎందుకు మాకు ఫుల్ పబ్లిక్కి మాకు వెళ్ళాలనిపించలేదు.
సో పైనే చూసేసి రిటర్న్ వెళ్ళిపోదాం. ప్లాంట్స్ అక్కడక్కడ అక్కడొకటి కాఫీ చెట్లు ఉన్నాయి. మంచులో ఏం కనిపిస్తలేవు సరిగ్గా. సపరేట్ కాఫీ తోటకి తీసుకెళ్ళి చూపిస్తాను నేను. ఓకేనా? వస్తే బైక్ మీద రావాలి. కార్ వచ్చినా కూడా అద్దాలన్నీ డౌన్ చేసి నేచర్ ఎంజాయ్ చేసుకుంటాం. అంతేగాని బయట వెదర్ కూల్ ఉంది కదా అని కార్లో విండోస్ అన్ని క్లోజ్ చేసుకొని ఏసీ వేసుకొని వస్తే నేచర్ని ఎంజాయ్ చేయలేరు. సో ఎప్పుడు వచ్చినా కూడా కార్లో వస్తే మాత్రం విండోస్ అన్ని తీసేసి బయట నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళండి. బైక్ మీద వస్తే మాత్రం యూ లవ్ ఇట్. లాస్ట్ వచ్చేసినాము. అటు ఇటు తిరగకుండా అటు ఇటు వ్యూ పాయింట్స్ చూసుకుంటా మెల్లగా 2-3 ప్లేసెస్లో ఎంక్వైరీ చేసుకొని వచ్చేసినాము రూమ్కి. వ్యాలీ స్ప్రింగ్ రిసార్ట్స్ అనేసి అరకు వ్యాలీ దగ్గర ఒక రూమ్ తీసుకున్నాము. అయితే ఫస్ట్ అసలు మా ప్లాన్ టెంట్స్ ఉండే, టెంట్లలో ఉందామని. బట్ వానలు పడుతున్నాయి కదా, సో వానలు పడుతున్నాయి అనేసి టెంట్స్లో ఉన్నా కూడా బెటర్ సేఫ్ కాదు, బెటర్గా యూజ్ ఉండదు అనేసి అంటున్నారు. సో అందుకని చెప్పేసి ఈ రూమ్ తీసుకున్నాం మేము. అందరికి ఒకటి రూమ్ తీసుకున్నాము. ఇక్కడ బయట వెనకాల చూసారు కదా చీకటి ఎంత అవుతుందో. టైం 5:30 అవుతుంది. 5:30కే ఇంత చీకటి ఉంది. సో ఇప్పుడు మా రూమ్ కూడా చూపిస్తాను, లొకేషన్ కూడా చూపిస్తాను అనమాట. అది వచ్చేసి ఆఫీస్ బిల్డింగ్. 3 బిల్డింగ్స్ ఉన్నాయి. ఇదొకటి పక్కన బిల్డింగ్స్ ఎస్ బ్లాక్. సో ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది. సో చూడండి అన్ని బట్టలు వానలు తడిచిపోయినాం కదా, సో బట్టలన్నీ ఇట్లా ఆరేసుకున్నాము. ఫ్రెష్ అయినాము. కొంచెం తినడానికి ఏమైనా తీసుకుని వద్దామని వెళ్ళారు మా వాళ్ళు. సో ఇది పరిస్థితి. పొద్దు నుంచి ట్రావెల్ చేసి అలసిపోయారు. ఇది రేపు మార్నింగ్ అయితే బాగుంటుంది లొకేషన్. కనిపిస్తుంది కదా ఇక్కడ. ఇది మళ్ళీ లొకేషన్ అన్నమాట. బాగుంది. మార్నింగ్ చూపిస్తాను ఎలా ఉంటుందో.